నువ్వు ఏ మార్గంలో ఉంటే అదే మార్గంలోని నీతో పాటు ప్రజలు నడుపుతూ వస్తారు. నువ్వు ఏ మార్గంలో ఉంటే అదే మార్గంలో ప్రజలు నిన్ను వెంబడిస్తూ ఉంటారు. ఒకవేళ నీవు సేవకుడు అయితే, నువ్వు పరిచర్య చేస్తూ ఉంటే గన, నువ్వు పాటలు పాడేవాడిగా ఉంటే, నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉంటే, నువ్వు ఉపవాసాలు ఉండేటటువంటి వాడిగా ఉంటే, నువ్వు పరిచర్య చేసేటటువంటి వాడిగా ఉంటే, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చూడడు. కానీ నా యేసుక్రీస్తు ప్రభువారు చూసేదల్లా కూడా నీవు ఆయన మార్గములో, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నీవు నడుస్తున్నావా లేదా, నీవు నడుస్తున్నావా లేదా, నీవు నడుస్తున్నావా లేదా అని నా యేసుక్రీస్తు ప్రభుల వారు చూసి నీకు సమృద్ధైనటువంటి జీవ ఆహారాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ ఆహారాన్ని నిన్ను జీవములోనికి నడిపించగలది. హల్లెలూయా. నా జీవాహారం నిన్ను జీవింపచేసేటటువంటిది. హల్లెలూయా. నీవు చనిపోకుండాన్నట్లుగా నా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆహారం అది నిన్ను జీవింపచేస్తూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఇంతకాలం కూడా నీ జీవితం ఓ సరైనటువంటి రీతిలో తారుమారుగా అటు ఇటు వెళ్ళిపోతుందేమో. కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని యొక్క మార్గంలో లేవు. ఇదే పరిశుద్ధ గ్రంథంలో జక్కయ్య అనే వ్యక్తి కూడా ఉన్నాడు. జక్కయ్య అనేటటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన సుంకపు వసూలు చేసేటటువంటి వ్యక్తి, ట్యాక్స్ కలెక్టర్ అయినా యేసుక్రీస్తు ప్రభుల గురించి విన్నాడు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో వెళ్తున్నది విని ఆయన ఏం చేశాడంటే ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల తన్ని చూడాలని, యేసు ప్రభుల వారిని చూడాలని ఆ జక్క ఏం చేశాడో తెలిసే? దాంట్లో పుట్టినటువంటి కోరికను బట్టి, ఆశను బట్టి, ఎందుకు ఆ రీతిగా చెట్టు ఎక్కే వ్యక్తిగా చేసేదంటే గన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధనలు ఆ రీతిగా ఉన్నాయి కనుక, యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్నటువంటి కార్యాలు తన్ని ఆకర్షించేది కనుక, యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడేటటువంటి మాటలు, ఆయన నడిచేటటువంటి నడవడిక, ఆయన యొక్క జీవితంలో చేసేటటువంటి ప్రతి కార్యాలని కూడా ఆశ్చర్యపరిచి తనని ఆసక్తి కలిగింపచేసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక దినాన తన మార్గం నుండి వెళ్తున్నాడని ఆయనను చెట్టు ఎక్కి చూడాలని ఆశ కలిగిన కారణాన్ని బట్టి దేవుడు రానే వచ్చాడు. వచ్చినటువంటి నా యేసుక్రీస్తు ప్రభుల ఆ జక్క యొక్క హృదయాన్ని చూసి, జక్క యొక్క ఉద్దేశాన్ని చూసి, జక్క యొక్క ఆలోచనలు చూసి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి ఆశ, తపన, కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను బట్టి యేసుక్రీస్తు ప్రభుల జక్కయ్య కిందికి దిగిరా, నేను మీ ఇంటికి వస్తానని యేసుక్రీస్తు ప్రభుల తన ఇంటికి వెళ్ళడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశ, కోరిక ఎంతవరకు నడిపించాదో తెలుసా? యేసుక్రీస్తు ద్వారా ఆయన దగ్గరికి రావడానికి ఆ యొక్క జక్కయ్య హృదయంలో ఆశ కలిగేది, హృదయంలో కోరిక పుట్టేది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎన్నో వందల యొక్క ప్రసంగాలు విన్నప్పటికీ కూడా, ఎన్నో వాక్యాలు, గంభీరమైనటువంటి వాక్యాలు విన్నప్పటికీ కూడా, ఎంతో గొప్ప గొప్ప దైవజనులు ప్రసంగిస్తున్నప్పటికీ కూడా, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి అవగాహన మనందరికీ ఉన్నప్పటికీ కూడా, వాక్యాలు మనకెంతో కంఠస్థము తెలిసినప్పటికీ కూడా, మన యొక్క జీవితంలో ప్రవర్తన సరిలేని కారణాన్ని బట్టి దేవుని యొక్క మార్గంలో నడవలేక ఈ యొక్క అపవాది మనకు కలిగించినటువంటి పాపములు చేసేటటువంటి వ్యక్తుల యొక్క మార్గంలోనికి మనం వెళ్ళిపోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వెళ్ళిపోతున్నామంటే గన సరైనటువంటి మార్గంలో ఎన్నిక చేసుకొనలేక, దేవుని చూసేటటువంటి దేవుని ద్వారా మనం ప్రవేశించవలసినటువంటి ద్వారంలోనికి ప్రవేశించకుండా అపవాది చేసినటువంటి ఆ యొక్క మార్గంలోనికి మనం ధారాళంగా మనం వెళ్ళిపోవడానికి, ఈ యొక్క విశాల మార్గంలో అయితే మనకి ఇష్టం వచ్చినటువంటి ప్రతి పనిని మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవచ్చు, జీవించవచ్చు, కోరికలు తీర్చుకోవచ్చు, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి కార్యాన్ని నిర్వర్తించుకోవచ్చు అని మన జీవితాల్ని ఈ లోకానుసారంగా అన్య జనుల్లాగా ప్రవర్తిస్తూ వస్తున్నాము. అన్య జనుల వలె జీవిస్తూ వస్తున్నాము. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈరోజు జీవిస్తున్నటువంటి జీవితం నీది కానే కాదు.
దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి, ఆయన దయా దాక్షిణ్యాలను బట్టి ఈరోజు నువ్వైనా నేనైనా బ్రతుకుతూ వస్తున్నాం. ఆయన ఇచ్చినటువంటి ఈ బ్రతుకులో, ఆయన ఇచ్చినటువంటి ఈ ఆయుష్లో, ఆయన ఇచ్చినటువంటి ఈ జీవితంలో నీవు ఎవరి మార్గంలో నువ్వు బ్రతుకుతున్నావు, అదే జక్కయ్య యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు తన కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత యేసయ్య అంటున్నటువంటి మాట, నేడు నీ కుటుంబానికి రక్షణ వచ్చేది, నీకు రక్షణ కలిగేదని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తను ఇంతకాలం ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఏదైతే అన్యాయంగా సంపాదించినటువంటి ప్రతిదీ కూడా ఆ యొక్క ఇంటిలోంటి వెళ్ళిపోయాది, ఆ ఇంటిలోంటి దుర్మార్గత వెళ్ళిపోయాది, ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్యాయం అంతా వెళ్ళిపోయాది. ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి అన్యాయంగా సంపాదించినటువంటి ప్రతి ఒక్క సొమ్ము కూడా ఆ యొక్క కుటుంబంలో నుండి వెళ్ళిపోయిన వెంటనే రక్షణ ఆ కుటుంబంలోకి వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ కుటుంబంలో రక్షణ లేదు అంటే గన, నీ భర్త మార్చబడలేదు అంటే గన, నీ జీవితం ఇంకా నువ్వు సరిచేయబడలేదు అంటే గన, నీ మాటలు ప్రవర్తనైనా మార్చబడలేదు అంటే గన, నీవి ఇంకను కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీ కుటుంబంలోనికి, నీ హృదయంలోనికి నా యేసుక్రీస్తు ప్రభువారు రక్షణతో రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది రక్షణ లేకుండా క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు, రక్షణ లేకుండా జీవిస్తున్నారు, రక్షణ లేకుండా సంఘానికి వస్తున్నారు, రక్షణ లేకుండా ప్రార్థిస్తున్నారు, రక్షణ లేకుండా ఉపవసిస్తున్నారు, రక్షణ లేకుండా కానుకలు ఇస్తున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు, ఎన్నెన్నో కార్యక్రమాలు సంఘంలో చేస్తున్నారు. ఇవన్నీ దేని ద్వారా చేస్తున్నారంటే నీ కోరిక, నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. రక్షణ లేకుండా జీవిస్తున్నటువంటి ప్రతి వారు కూడా ఈ యొక్క విశాల మార్గంలో బ్రతుకుతున్నటువంటి వారే, మరుమంది ఈ విశాలమైనటువంటి మార్గంలో జీవిస్తున్నటువంటి వారే. ఇవన్నీ కూడా నీకు నచ్చిన రీతిగా నువ్వు చేస్తున్నావే తప్ప యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయనను మహిమపరుస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయనకి ఇష్టానుసారంగా, ఆయన చిత్త ప్రకారంగా, ఆయనకు ఉద్దేశానుసారంగా ఈ యొక్క కార్యక్రమాలు నువ్వు చేయడం లేదు. ఒకవేళ నువ్వు చేస్తున్నట్లయితే గన ఒక్క ఆదివారం మాత్రమే కాదు నువ్వు బ్రతికేది. నువ్వు ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ప్రతి దినము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటి వాడవుగా, దానివిగా నువ్వు ఎప్పుడైనా నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మహిమపరచబడుతూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతో పాటి ఆ రక్షణను కలిగి జీవిస్తూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఆ జీవాహారము పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీలో జీవించేటటువంటి ఆత్మ నీవు కలిగి ఉంటావు. ఒకవేళ నీలో రక్షణ లేదు అంటే కదా, ఈరోజైనా రక్షణలోకి రా. నీవు బాప్తీసం శరీరం ద్వారా తీసుకున్నావేమో, ఆత్మ ద్వారా తీసుకోలేదు. నీ యొక్క ఆత్మలో పరిశుద్ధత కావాలి. నీ యొక్క హృదయంలో పరివర్తన చెందాలి. నీ హృదయంలో ఒక పరిశుద్ధమైనటువంటి ఆలోచన, ప్రవర్తన నీ హృదయంలో ఉంటే కలగాలి. నీ నోటి మాటల ద్వారా మాట్లాడేటటువంటి ప్రతి మాట నువ్వు ఎంత పవిత్రుడిగా మంచి మాటలు మాట్లాడినా, ఇతరుల దగ్గర ఎంత మంచి మెప్పులు తెప్పించుకున్నప్పటికీ కూడా నీవు పరిశుద్ధుడు కాదు. యేసయ్య దృష్టిలో నువ్వు పాపివే. మనిషిని దృష్టిలో నువ్వు భక్తిపరుడు అవ్వచ్చు, దేవుని దృష్టిలో నువ్వు ఇంకా రక్షింపబడినటువంటి వ్యక్తివే. పాపి విశాలమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి నీవు పాపివే. నీ ఉద్దేశానుసారంగా నడిచేటటువంటి నీవు పాపివే. నీ సొంత ఆలోచనల ద్వారా నడిచేటటువంటి నీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా నీ చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా నీ యొక్క పాపపు జీవితంలో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ దేవుని చిత్తానుసారంగా నువ్వు చేయడం లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మార్గాన్ని సరిచేసుకో. నీవు చేసుకుంటేనే నీ జీవితంలో జీవార్థమైనటువంటి కృతజ్ఞత నీ జీవితంలో కలిగి జీవిస్తూ ఉంటావు. ఎవరికి? మనుషులకు కాదు, మనుషులకు కనబడినట్లు కాదు, మనిషి చూడాలన్నట్లు కాదు. నీవు ఏ రీతిగా ఉంటావో తెలుసా? నా యేసయ్య నన్ను చూడాలని, నా యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని,
ఆ జీవాహారమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం నేనేం చేస్తానంటే, నేను ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా వాక్యం ద్వారా నిన్ను జీవింపచేస్తూ వస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాలన్నప్పటికీ కూడా, చెడు మాటలు మాట్లాడాలన్నప్పటికీ కూడా, నీలో ఉన్నటువంటి ఆ జీవాహారమైనటువంటి జీవము ఏమి చేస్తుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు సమృద్ధిగా నిన్ను నింపాడు కనుక ఆ జీవాహారం నిన్ను ఏం చేస్తుందంటే, అపవిత్ర మాటల నుండి, ఆ దోషపు కార్యాల నుండి నిన్ను చేయనీయకుండా నిన్ను తప్పిస్తూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశాల మార్గం నుండి దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే, దేవుని యొక్క ఇరుకైనటువంటి మార్గం అంటే జీవము కలిగినటువంటి మార్గంలో దేవుడు స్థిరపరుస్తాడు. నా యేసుక్రీస్తు ప్రభువు స్థిరపరుస్తాడు. ఆయన నీ ద్వారం దగ్గర ఉంటాడు. హల్లెలూయా. ఆయన నీ మార్గంలో ఉంటాడు. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు వారు ఎన్ని శ్రమలు వారికి ఎన్ని దేవుడు ఇచ్చాడంటే, ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎన్నోసార్లు వారు దేవుని అవమానించారు కనుక ఆయన దేవుడు ఓర్చుకుంటూ వచ్చాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయినను 40 దినాల ప్రయాణ వారు చేసినటువంటి పొరపాట్లు బట్టి, పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి, అపరాధాలు బట్టి, దోషాలు బట్టి, వారికి అవిధేయతను బట్టి, వారి మాటలను బట్టి వారి 40 దినాల ప్రయాణం ఎన్ని సంవత్సరాలు చేసుకున్నారు? అంటే నువ్వు రక్షింపబడడానికి నువ్వే ఆలస్యం చేసుకుంటున్నావు. నువ్వు రక్షింపబడిన అనుకుంటున్నావు. అయితే దేవునికి ద్వారా, ఆయన ద్వారంలోనికి నువ్వు రావాలంటే కన్నా, నువ్వు రక్షింపబడడానికి, పరిపూర్ణమైనటువంటి రక్షణను పొందుకోవడానికి నీ అంతటి నీవే దినాల్లో జరగాల్సినటువంటి కార్యాలు సంవత్సరాల్లోకి మార్చబడిపోతుంది. ఎవరు కారణం? నీవే. దానికి నీవే కారణం. నీ ఆలోచనలే కారణం, నీ ఉద్దేశాలే కారణం, నీ ప్రవర్తనే కారణం, నీ శరీరం ద్వారా చేసేటటువంటి పాపమే అది కారణమై ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలోనికి రా. అది ఇరుకుగానే ఉంటుంది. కష్టాలతో కూడినటువంటిది మార్గం, అది శ్రమలతో కూడినటువంటి మార్గం, అది ఎన్నో ఇబ్బందులతో, అవమానాలతో కూడినటువంటి మాటలు. నీవు ఇతరులను అవమానిస్తున్నావంటే నువ్వు విశాలమైన మార్గంలో ఉన్నావు. అయితే నీవు అవమానించబడుతున్నావు అంటే గన ఏ మార్గంలో ఉన్నావంటే గన ఇరుకైన మార్గం. అంటే అవమానించబడుతున్నావంటే దాన్ని తట్టుకునే రీతిగా నువ్వు ఉండాలి, మౌనంగా ఉండాలి. అప్పుడు నువ్వు ఇరుకైనటువంటి మార్గంలో ఉన్నావు. అయితే దూషణకు ప్రతిదూషణగా నువ్వు మాట్లాడినావంటే గన నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క విశాలమని పిలువబడినటువంటి అపవాది మార్గంలో నీవు ఖచ్చితంగా ఉన్నావు. ఇది నిశ్చయం, ఇది ఖచ్చితం. దూషణ నువ్వు భరించి మౌనంగా ఉన్నావంటే ఇరుకైనటువంటి మార్గంలో నీవు ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ గురించినటువంటి ఒక మాట ఇతరులు ఎవరైనా చెడుగా మాట్లాడినారు, భరించు. నువ్వు భరించినట్లయితే నువ్వు ఎవరి మార్గంలో ఉన్నావంటే యేసుక్రీస్తు అంటే నువ్వు రక్షింపబడినటువంటి వాడవు, రక్షింపబడినటువంటి దానవు. హల్లెలూయా. ఇటువంటి కార్యాలు నీ జీవితంలో కనబడలేదంటే రక్షణ అనేది నువ్వు వింటున్నావు, మాట్లాడుతున్నావు, అన్నీ చేస్తున్నావు, సంఘంలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నావు. అయితే ఈ కార్యాలు నీ జీవితంలో లేదంటే గన నువ్వు రక్షింపబడినటువంటి వ్యక్తివి చెప్పాలి. అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నీవు రక్షింపబడినటువంటి వ్యక్తివి. ఈ భక్తి, ఇవన్నీ కూడా, ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామంటే, ఎందుకు చేస్తున్నట్లు? ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలు, వాగ్దాన కూడికలు, ఆల్ నైట్ ప్రేయర్లు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనమంతా కూడా? పరలోక రాజ్యానికి చేరడానికి కాదా? పరలోక రాజ్యానికి చేరాలని లేదా? మరి చేరాలని ఉంటే
మనం జీవించాల్సినటువంటి జీవితం కూడా ఉంది. మనం జీవించాల్సినటువంటి జీవితం కూడా ఉంది. అది ఏ రీతిగా జీవించాలంటే పరిశుద్ధంగా జీవించాలి. సహనముతో, ఓపికతో మనల్ని మనం తగ్గించుకొని మనం జీవించేటటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. ఇటువంటివి మన జీవితంలో కనబడలేదు అంటే గన ఇంకను మనం ఏమై ఉంటున్నామంటే గన మత్తయి సువార్త 6:30 31, 32 చూసినట్లయితే మనమందరము ఇంకను అన్యజనులే. మనం ఇంకను అందరము కూడా ఇటువంటి ప్రవర్తన జీవితం కలిగినటువంటి వారందరూ కూడా ఎవరిగా ఉన్నారంటే గన యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మినటువంటి వారము కాదు, క్రైస్తవులము కాదు, దేవుని ఎరిగినటువంటి వారము కాదు. మనము ఎవరు అంటే గన అన్యజనులు. అన్యజనులు ఒకసారి చెప్దామా? వీళ్ళందరూ ఎవరంట? ఎవరు అన్యజనులు? దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని విసర్జించినటువంటి వారు, వెదకనటువంటి వారు. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్దామా? ఎవరైతే ఇటువంటి జీవితం కలిగి జీవిస్తున్నారో వారందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి నేను చెప్తాను, ఇటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని విడిచిపెట్టినటువంటి వారు, విశాల మార్గంలో నడుస్తున్నటువంటి వారందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నేను నవ్వడానికి చెప్పడం లేదు, దేవుని మందిరంలో నేను నవ్వడానికి ఏది నేను చెప్పను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకను మీరు జీవిస్తున్నట్లయితే కానీ దయచేసి విడిచిపెట్టండి. దేవుని మార్గంలోకి రండి. యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గంలోనికి రండి. ఇరుకైనటువంటి మార్గంలోనికి ప్రవేశించండి. యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే జీవించేటటువంటి వాడుగా, యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే జీవించేటటువంటి దానవుగా మార్పు చెంది రక్షణలోకి రండి. నీవు రక్షణలోకి ఇస్తే సమృద్ధైనటువంటి జీవాహారాన్ని నా యేసుక్రీస్తు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బోధించేటటువంటి నేనైనా, వినేటటువంటి మీరైనా, ఈరోజు నేను ఏదైనా మాట్లాడచ్చు, బోధించవచ్చు, మంచిగా బోధించవచ్చు. మంచిగా బోధించినంత మాత్రాన, దేవుని యొక్క సువార్త ప్రకటించినంత మాత్రాన దేవుని యొక్క మార్గంలో ఉన్నానని ఊహించకండి. శరీరంతో పాపం చేయకపోవచ్చు, ఈ శరీరం ద్వారా నీవు తప్పులు చేయకపోవచ్చు, అయితే నీ మనసు ద్వారా నువ్వు పాపం చేస్తున్నావు, జాగ్రత్త. నీ ఆలోచనలో పాపం పుడుతుంది, జాగ్రత్త. అది కూడా నీకు రానియకూడదు. హల్లెలూయా. దేవుని మార్గంలో నీవు ఉన్నావంటే ఇతరుల గురించినటువంటి ఆలోచన ఏ రీతిగా ఉంటుందో తెలుసా? ఎవరిని చూసినా నీకు ప్రేమ కలుగుతుంది, నీకు ప్రేమ కలుగుతుంది. కోపాలు, ఆవేశాలు రావు నీ జీవితంలో, ఉద్రేకాలు రావు నీ జీవితంలో. దేవుని యొక్క వాక్యం నీలో నివసిస్తుంది అంటే కన్నా దేవుని యొక్క ప్రేమ క్షమాగుణం నీలో పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ప్రేమే లేదంటే గన నీలో దయ్యమే ఉంది. నీలో ప్రేమే లేదంటే గన నీలో దయ్యమే ఉంది, దయ్యమే ఉంది. దయచేసి విడిచిపెట్టండి. దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. దయ్యాన్ని పెట్టుకొని ఆరాధనలు చేయొద్దండి. దయ్యాన్ని పెట్టుకొని ఉపవాసాలు ఉండొద్దండి. దయ్యాన్ని పెట్టుకొని ప్రార్థన చేయండి. వ్యర్థం, ఉపయోగం లేనటువంటి కార్యాలు ఇవన్నీ కూడా. అపవాది సంబంధించినటువంటి ప్రతిదీ కూడా హృదయంలో దాచిపెట్టుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి ఆరాధనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, వాక్యాలు ఎంత మటుకు చదివితే ప్రయోజనమేంది? శరీరంతో లోపటి వాణ్ణి పెట్టుకొని శరీరంతో చేసేటటువంటి ప్రతి ప్రార్థన వ్యర్థం, వ్యర్థమండి, వ్యర్థం. జీవితమే వ్యర్థంగా మార్చబడిపోతుంది. ఈరోజు మంచిగా కనపడవచ్చు, ఒక పరివర్తన రావాలి, మార్పు నీలో కలగాలి, హృదయంలో కలగాలి, మనసులో కలగాలి, శరీరంలో కాదు.
హృదయములో కలగాలి. హృదయంలో కలగాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హృదయంలో కలిగితేనే నా యేసయ్య చూస్తూ ఉంటాడు. అక్కడ హృదయంలో జరిగేటటువంటి కార్యాన్ని యేసయ్య చూస్తూ ఉంటాడు. నీ శరీరంతో ఎంత భక్తిగా నువ్వు జీవించిన, నటన చేసినటువంటి దానవుగానే, వాడవుగానే నువ్వు ఈ భూమి మీద మిగిల్చిపోబడతావు. నా యేసయ్య చూసినప్పుడు ఒక పవిత్రమైనటువంటి హృదయంతో రక్షణ అని దేవుని యొక్క పరిశుద్ధ రక్తం నీ హృదయంలో కనబడాలి. దేవుని రక్షణ అనగా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం ఏదైతే ఆ శిలువ రాణి మీద ఆయన కార్చాడో ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం నీ హృదయంలో కనబడాలి. నీ హృదయంలో కనబడాలి. నీ హృదయంలో కనబడాలి. ఎప్పుడైతే ఆ హృదయంలో రక్తపు బొట్టు, యేసుక్రీస్తు ప్రభువు వారు కార్చినటువంటి రక్తపు బొట్టు, ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తపు బిందువు నీలో కనబడుతుందో దేవుడు యొక్క హృదయంలోకి రక్షణ ఇస్తాడు. సమృద్ధైనటువంటి పరలోకపు ఆహారాన్ని నీలో దేవుడు నింపుతూ వస్తాడు. హల్లెలూయా.